నమస్కారం. వెల్కమ్ టు OSG న్యూస్ ఛానల్. కలమే మా బలం. నిజాన్ని నిర్భయంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ప్రజలకు సమస్యలు వచ్చేటప్పుడు కనిపించని నాయకులు గంట ఇప్పుడు అధికార పార్టీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించడానికి ఆయనకి ఎటువంటి అర్హత ఉందని, హుదూద్ లాంటి విపత్కర సమయంలో కనిపించిన నాయకులు ఇప్పుడు కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు భీమిలిలో 62 పంచాయతీల్లో సొంత నిధులతో ఎటువంటి అభివృద్ధి చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి రాయితో దాడి జరిగితే గులకరాయికే హడావిడి చేస్తున్నారని చెప్తున్నారని, చాలా పార్టీలు రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే అన్ని పార్టీ నాయకులు ఖండించారని మీడియా ముఖంగా తెలిపారు. అలాగే కరోనా లాంటి సమయంలో ఎక్కడా కనిపించని నాయకులు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని, 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధిని ఎంత చేస్తామో ప్రజలే మీకు సమాధానం చెప్తారని తెలిపారు. ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి సహాయం చేయలేని మీరు ఎన్నికల అవసరాల నిమిత్తం జనాలను మభ్యపెడుతున్నారని, ఆనందపురం మండలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 సచివాలయాలు లక్షల రూపాయలతో ఒక్కొక్కటి నిర్మించామని, అలాగే రైతులకు రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ హాస్పిటల్, బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలందరికీ అనేక అభివృద్ధి సంక్షేమం అందించామని తెలిపారు. మండలంలో 62 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వివరాలు కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా నిజాలు తెలుసుకోవాలని, అలాగే 7,38 లక్షల రూపాయలతో ఆనందపురం బోని రోడ్ పనులు చేశామని, ఇప్పటి వరకు మండలంలో మీరు ఎటువంటి ప్రభుత్వ కళాశాలలు కూడా తీసి రాలేకపోయారని, ప్రచార సమయంలో మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకొని మాట్లాడడం సమంజసమని, పేదవాడికి అండగా ఉంటున్న ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని, మీరు నిజంగా సేవ చేసే దృక్పథంతో రాజకీయాలకు వచ్చినట్లయితే మీరు చేసిన అభివృద్ధి జనాలకు చూపించండి అని, బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, రాష్ట్రం మొత్తం మీద 90% హామీలను నిలబెట్టుకున్నామని, అనేక వైద్య కళాశాలలో హాస్పిటల్స్ కట్టించామని ఈ విధంగా గుర్తు చేశారు. అలాగే భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చూసి మాట్లాడటం నేర్చుకోవాలని ఆయన వ్యాఖ్యలను మండల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు బంకా సత్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకట్రావు, వైఎస్ ఎంపీపీ రామకృష్ణ, సర్పంచ్లు బీఆర్బీ నాయుడు, లోడల రమణ, నాయకులు శినగాం దామోదర్రావు, శినగాం చిన్నరామారావు, చందక అప్పలస్వామి, కోన శ్రీను, అప్పలస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. కోట్లాది రూపాయల బ్యాంకులతో చాలా డబ్బున్నటువంటి వ్యక్తి. మరి 62 పంచాయతీల్లో ఎన్ని పంచాయతీలు గతంలో మీరు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నారు? మరి ఎంత మీ వ్యక్తిగత నిధులతో అభివృద్ధి చేశారో ఒక్కసారి ఆ సభలో చెప్పుకుంటే చాలా సంతోషించేవారు. మరి రెండో విషయం, ఏదో గురకరాయితో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో దాడి చేశారు, అది హైడ్రామా. ఎలక్షన్లప్పుడు ఇది ఒక హైడ్రామాతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటున్నారని మీరు అనడం చాలా తప్పు. ఎందుకంటే మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కానీ, ఆ సంఘటన ప్రజాస్వామ్యంలో తప్పు, రాజకీయాల్లో ఇలా చేయకూడదు, ఎవరు చేసినా అది తెలిసి చేసినా, అరాచక శక్తులు చేసినా, ఏ పార్టీకి ప్రేరేపించినటువంటి వ్యక్తులు చేసినా తప్పు అని చెప్పి వారే ఖండిస్తూ ఉంటే మీరేమో స్టేజ్ల మీద ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. మరి ఇవాళ మీరు ఈ ప్రాంతాలు అభివృద్ధి చేస్తారో, మరి గ్రామాల్లో మీ వెనకాల తిరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ ఓనర్లు, మరి బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందినటువంటి వ్యక్తులు మీ వెనకాల తిరుగుతున్నారు. పెద్ద కోట్లాది రూపాయల కార్లు వేసుకొని మరి వాళ్ళందరికీ గ్రామాలే రేపు కానీ భూముల మీద తప్పిస్తారో నాకైతే అర్థం కావడం లేదు. కానీ మీరు 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధిని మీరు చెప్పుంటే ఏదైనా కార్యక్రమం చేస్తే తప్పకుండా మేము గ్రామాల్లో ప్రజాప్రతినిధులుగా, మరి మేము మా భార్యలు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు సర్పంచులుగా, ఎంపీడీసీలుగా వివిధ వాదాల్లో మేము పదవులు చేసాం. వ్యక్తిగతంగా మీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు మీ మీద వెళ్ళం. కానీ అటువంటి తుఫాను వచ్చినప్పుడు కానీ పోనీ భీమునిపట్నం మీద మీకు ఎంతో ఆశ ఉందంటాను. భీమునిపట్నాన్ని మళ్ళీ పోటీ చేయని ప్రాంతంలో ప్రతి ఎలక్షన్లో మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క నియోజకవర్గంలో పోటీ చేస్తారు. సంతోషం, మీ సాధనం. మరి భీమునిపట్నం అంత అభిమానం ఉన్నప్పుడు కరోనా లాంటి సంక్షోభం వచ్చి పేద సామాజిక వర్గాలకు చెందినటువంటి యాదవ్స్ కానీ, పితృమైన కమ్యూనిటీ కానీ, ఇటు తూర్పు కాపులు కానీ చాలా పేదవారు ఈ నియోజకవర్గంలో నివసిస్తూ ఉన్నారు. మరి వారికి ఎవరికైనా మీ కోట్లాది రూపాయల ఆస్తుల్లో నుంచి కనీసం ఒకరికైనా మీ సేవా కార్యక్రమాలు ఎక్కడైనా మీ ట్రస్ట్ ద్వారా లేకపోతే ఏదో ద్వారా అలా చేస్తుంటే నిజంగా ఈ భీమునిపట్నం ప్రాంతం మీద దత్తత తీసుకున్నామని మీరు చెప్తున్నారు రేపు వస్తే. కానీ మీకు విషయం ఎక్కడ మీరు ఒక్క
పేదవాడికి కూడా సహాయం చేసినట్టు నేను ఏ పత్రికల్లో కానీ మీ మీడియా సోదరులు కూడా చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా ఆయన ఎక్కడైనా ఈ 3 మండలాల్లో కానీ అటు అర్బన్లో కానీ ఎక్కడైనా ఒక పేదవాడికి ఆయన సహాయం చేశాడన్నట్టు కానీ మీరు చూస్తే ఒకవేళ మీకు తెలిస్తే చెప్తే నేను చాలా సంతోషిస్తాను. మీకు వేల కోట్లు ఆస్తున్నాయి, డబ్బు ఉన్నటువంటి వ్యక్తి మీరు, సమాజంలో చాలా సెలబ్రేట్, పెద్ద పెద్ద కోట్ల రూపాయలు నిధులు ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఎక్కడైనా ఒక పేదవాడికి ఎక్కడైనా ఉపకారం చేశారని కానీ చూపిస్తే చాలా సంతోషం. ఇవాళ ఏదో పంచాయతీలకు వచ్చి మీ ఎన్నికల అవసరం కోసం, మీ ఓట్ల ప్రాధాన్యత కోసం 10 మందిని ఓట్లు వేసుకోవాలనే ఆలోచనతో మళ్ళీ ఇవాళ దత్తత తీసుకుంటాం అంటే మిమ్మల్ని చూడనటువంటి నియోజకవర్గం కాదు ఈ భీమునిపట్నం. 5 సంవత్సరాలు మీరు శాసనసభ్యులుగా ఈ ప్రాంతంలో చేశారు. పోనీ 62 పంచాయతీల గురించి నేను మాట్లాడను కానీ ఇప్పుడు మా మండలంలో ఉన్నటువంటి 26 పంచాయతీల్లో మీ 5 సంవత్సరాల మంత్రిగా ఎన్ని సందర్భాల్లో అభివృద్ధి మాట దేవుడేరు, ఉపకారం మాట దేవుడేరు, ఈ ప్రజల గోత మాత్రం దేవుడేరు, ఎన్నిసార్లు వచ్చారు, ఎన్ని మీటింగులు పెట్టారు, ఎంతమంది యోగక్షేమాలు తెలుసుకున్నారో ఒకసారి గంటా శ్రీనివాసరావు గారు మీరు మాకు తెలియజేస్తే చాలా సంతోషం. ఇంకా ఈ ప్రజలు అమాయకులుగా చేయకండి. ఒక్క ఆనందపురం మండలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ టైంలో పంచాయతీలు కనీసం లైట్లు ఎలగలేని పంచాయతీ భవనం చిదలేవస్తులో ఉన్నటువంటి ఈ ఆనందపురం మండలంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ అవంతి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 18 సచివాలయాలు నిర్మాణం చేసాం. ఒక్కొక్క సచివాలయం 40 లక్షల రూపాయలతో మీకు అభివృద్ధి కావాలనుకుంటే ఈ మీడియా సోదరులు కానీ మీకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా ప్రతి పంచాయతీకి వెళ్ళి చూడాలని చెప్పి ఒకసారి మీకు చేస్తాం. మరి అలాగే ప్రతి రైతు కుటుంబానికి వారికి ఒక ఎన్నికల ఒక కేంద్రాన్ని పెట్టి రైతు భరోసా అనేటువంటి ఒక సెంటర్లు నెలకొల్పి వారికి కావాల్సినటువంటి మార్కెటింగ్ టెక్నాలజీ కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, వారు పండించేటువంటి పంటకి గిట్టుబాటు ధర ఎక్కడ వస్తుందని చెప్పి అక్కడ ఒక టెక్నాలజీ సెంటర్ను పెట్టి రైతు భరోసా కల్పించాం. మరి గ్రామీణ ప్రాంతంలో ఈ రూరల్ గ్రామంలో కూడా మా గ్రామంలోనే కానీ, మా ఆనందపురం మండలంలోనే కానీ, నియోజకవర్గంలోనే కానీ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలే కానీ, సంక్షేమ కార్యక్రమాలే కానీ చేసుకున్నాం. గ్రామానికి వచ్చేసరికి సుమారు 18 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలే కానీ, అభివృద్ధి కార్యక్రమాలే కానీ, అమ్మఒడే కానీ, చేయూతే కానీ, రైతు భరోసా కానీ, హౌసింగే కానీ అనేక రకాలైన కార్యక్రమాలు, రోడ్లే కానీ, ట్రైన్లే కానీ, కలవట్లే కానీ, అంతేకాకుండా గ్రామంలో సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, ఇలా అన్ని రకాలైన మండలంలో కూడా అనేక రకాలైన కార్యక్రమాలు డెవలప్ చేసుకున్నాం. ఆనందపురం టు బోని రోడ్డే కానీ పెద్ద పెద్ద వర్కులన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నాం. నియోజకవర్గంలోకి వచ్చేసరికి జూట్ మిల్ సమస్య అంటే చాలా పెద్ద సమస్య, అలాంటి సమస్యలే నెరవేర్చారు. జీవీఎంసీలో విలీనం కాకుండా మధ్యలో ఉండిపోయిన దాన్ని కూడా జీవీఎంసీలో విలీనం చేసి జీవీఎంసీ ఆల్మోస్ట్ తగరపల్స్ బార్డర్కి తీసుకొచ్చారు. ఇలా అన్ని రకాలైన కార్యక్రమాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు అవంతి శ్రీనివాసరావు గారు చేశారు. అతను అభివృద్ధి చేసిన మేరకు నేను ఆయనతోనే ఉండాలనుకున్నాను. నేను ఏ పార్టీ మారట్లేదని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మరి నాతో పాటు ఉన్న పెద్దలందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి అలాగే మన మండల ప్రజలకు కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి మా మేనల్డైనటువంటి బీఆర్పీ నాయుడు చాలా చక్కటి ప్రసంగం ఇచ్చాడు. ఎమ్మెల్యే గారు వెన్నుంటే నేను నడిపిస్తాను అంటున్నాడు. కానీ నిన్న వెళ్ళిపోయిన మనుషులు మాత్రం వాళ్ళ పెదనాన్న కొడుకు, వాళ్ళ చిన్నాన్న కొడుకు, వాళ్ళ మేనత్త కొడుకు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మరి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఇది ఎలాగైతే ఎమ్మెల్యే గారికి నేను సేవ చేస్తానని గట్టిగా చెప్తున్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులే కాబట్టి దయించి వాళ్ళని తీసుకొచ్చి కండువా కప్పి మన పార్టీకి చేయిస్తే మరీ బలం అవుతుందని చెప్పి మన ఎమ్మెల్యే గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి మనకు ఒక ఆనవాయితీ ఉంది. తొర్లవాడ నుంచి బాగా ప్రచారం జరిగితే ఈ ప్రచారం జరిగిన అన్నాళ్ళు మా ఎమ్మెల్యే గెలడం జరిగింది. అందుచేత మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ కండువాలు వేసి చేస్తే అత్యధిక మెజార్టీ, మండలంలో అత్యధిక మెజార్టీ ఇస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. దయించి బీఆర్పీ ఆలోచించి అతను సొంత కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి కండువాలు వేసి పార్టీకి దిగ్విజయంగా చేయిస్తారని నేను మరీ నేను పెద్దవాడినైనా సరే అతని చేతులు జోడించి కోరి ఎమ్మెల్యే గారికి సేవ చేయమని మన ఝాన్సీ గారికి, మన ఎమ్మెల్యే గారికి అత్యధిక ఓట్లు వేయించి గెలిపిస్తాడని నేను పెద్దవాడినైనా సరే అతను కూడా వేడుకుంటున్నాను. వాళ్ళు ఇలాగ చేస్తే బాగుంటుందని చెప్పి మరి ఇంకా మనకి తిరిగి ఉండదు. ఫుల్ మెజార్టీ మా తొర్లవాడి నుంచి మేము ఇస్తాం. అతను కూడా వాళ్ళందరినీ మెప్పించి తీసుకొస్తే మరి మంచి మెజార్టీ ఇవ్వగలమని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. సెలవు తీసుకుంటాను పత్రిక.